అధిక శ్రావణంలో అధికంగా డబ్బులు సంపాదిస్తారని మన శాస్త్రి గారు చెప్పడం వల్ల ఈరోజు ఈ టెంపుల్లో నాచారం చెప్తే నగర్ టెంపుల్లో ఈరోజు పూజా కార్యక్రమాలు జరిగినాయి. అలాగే షూటింగ్ కూడా ఈరోజు నుంచి కంటిన్యూ చేస్తున్నాం. ముఖ్యంగా ఈ శ్రీ మల్లాది వెంకటేశ్వర ఫిలిమ్స్ బ్యానర్పై దుమారం సినిమా ఈ ప్రొడక్షన్ నెంబర్ 7 ఈ బ్యానర్లో 7వ చిత్రం నిర్మిస్తున్నా. దీనికి ప్రొడ్యూసర్గా డైరెక్టర్గా వ్యవహరిస్తున్నా. నాకు కో ప్రొడ్యూసర్గా తిరుపతి రాజు అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా రాజు యాదవ్, ఆన్లైన్ ప్రొడ్యూసర్గా ప్రవీణ్ గారు, ఇట్లా అందరూ కోఆపరేట్ చేసుకుంటూ ఈ సినిమాను నేను నిర్మిస్తున్నా. అంటే నేను సినిమా చేస్తున్నా అంటే వీళ్ళందరూ నాకు సపోర్ట్గా ఉండి మీరు చేయండి సార్ మంచి సబ్జెక్ట్ అని అన్నందుకు నా టీం అందరికీ ప్రత్యేకంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే సబ్జెక్ట్ చెప్పగానే అంటే ఈ సబ్జెక్టుకు ఇది దుమారం, ఇది మాస్ సబ్జెక్ట్ ఎలిమెంట్స్ ఉన్నాయంటే అది ఎన్ఎన్ రాజు దీనికి మాటలు రాస్తున్నాడు. ఒక్కొక్క సీన్ చెప్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న చిత్రం. దీనిలో హీరోగా మల్లిక్ బాబును ఇంట్రడ్యూస్ చేస్తున్నాం, అట్లనే వినయ్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. హీరోయిన్స్ ఈషా, ప్రియాంషా విలన్కి చేస్తున్నాం. ఇందులో ముఖ్యంగా మెయిన్గా పాండుగౌడును విలన్గా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. అంటే ఆయన చాలా ఫస్ట్ టైము, కానీ ఒక మెడిటేషన్ దీని మీద అద్భుతంగా చేస్తున్నాడు. అందుకే ఆయనను సినిమా దీంట్లో నేను విలన్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. దీనికి కెమెరామెన్ సురేందర్ రెడ్డి గారు, ఆయన కూడా మంచి అంటే నాకు కంటిన్యూగా నా సినిమాలకి ఆయనే చేస్తుంటాడు. ఆయన కూడా ఒప్పుకున్నందుకు ఆయన కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాను. అలాగే దీనికి మ్యూజిక్ మహిదర్ మ్యూజిక్, ఆయన ఇప్పుడు త్వరలోనే నెక్స్ట్ వీక్లో నాకు సాంగ్స్ ఇస్తున్నాడు. పాటలు శ్రీపాల్ గారు రాస్తున్నారు. ఆయన చాలా ట్యూన్స్ అన్నీ బాగా చేస్తున్నందుకు ఆ పాల్ గారు అంటే మేము ఏదైతే సబ్జెక్ట్ విన్నానో 1కి 2 సార్లు విని ఆయన సిచ్యువేషన్ బట్టి పాటలు రాస్తున్నాడు. ఆయన ఎంతమంది చాలా పాటలు రాశాడు, కానీ సినిమాకి ఇది ఫస్ట్ టైం. అంటే ఆడియో ఆల్బమ్స్కు వాటికి చాలా రాశాడు. పాల్ గారు కూడా ఇవాళ రావాల్సింది, కొన్ని కారణాల వల్ల రాలేకపోయాడు. అది థ్యాంక్ యూ పాల్ గారు. ఇంకా అలాగే ఇందులో ముఖ్య పాత్ర అంటే ఇది బార్బార్ అంటే ఒక కటింగ్ షాప్, ఒక మంగళవాళ్ళ ఒక వృత్తిని తీసుకొని ఈ సబ్జెక్ట్ తయారు చేస్తున్నాం. ఇలాంటి సబ్జెక్టు ఇంతవరకు ఏ సినిమాలో ఫుల్ ఫ్లెడ్జ్గా ఒక మంగళవాళ్ళ మీద రాలేదు, 9 బ్రాహ్మణ్స్ మీద. దీనిలో హీరో ఫ్యామిలీ అంతే ఉంది. సుమన్ గారు ఇందులో ప్రధాన పాత్ర. అంటే సుమన్ సారు ఆయన హీరోకు ఫాదరుగా, ఇంకొక హీరోకు వాళ్ళ మామగా 2 వ్యవహరిస్తున్నాడు. అంటే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అంతా అద్భుతమైన క్యారెక్టర్ సుమన్ గారు ఇందులో చేస్తున్నందుకు, అనగానే ఒప్పుకున్నందుకు, అంటే సార్ తోటి ఇది నాకు 3వ చిత్రం, అంటే హ్యాట్రిక్ సాధించినట్టుగా నేను చాలా సంతోషపడుతున్నా. సార్ ఈ సినిమాకి ఒప్పుకొని ఇంత దూరం రావడం వల్ల నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అలాగే ప్రియాంష కూడా అంటే నేను చెప్పగానే అంటే కొందరు ఆర్టిస్టులు ఉన్నారు, చెప్పగానే నేను ఫోన్లో చెప్పి అనగానే ఓకే సార్ అని రావడం. అట్లా ఈషా గారు ఆమె కూడా ఈ సబ్జెక్టును ఆమె కొన్ని డౌట్స్ ఉన్నా అన్ని క్లారిఫై చేసి మళ్ళీ ఆమె ఇది ఒప్పుకున్నందుకు ఆమె కూడా ప్రత్యేకంగా సంతోషం చేస్తున్నా. అట్లనే ఈ మేనేజరు పనీంద్ర గారు, శ్రీనివాస్ గారు ఈ సినిమాకు అంతా కొండపాక కనకయ్య ఆయన నిర్వహణ ఇస్తున్నాడు. అంటే నాకు సపోర్ట్గా ఉండి ప్రతిదీ చూసుకొని ఆయన కూడా అన్నీ చేస్తున్నాడు. దీనికి తిరుపతి గారు అందరూ ఇలా పేరున వీళ్ళు నాకు ఒక్కొక్క టీం వర్క్గా చేస్తున్నారు. అంటే నా ఒక్కడి మీదనే భారం పడకుండా అందరూ నేను చేస్తాం సార్ అని నాకు అంతా కోఆపరేట్ చేస్తున్నందుకు అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఈ షెడ్యూల్ ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళి చేసుకున్న తర్వాత మళ్ళీ మండే నుంచి వెళ్ళి కుమ్రవెల్లిలో స్టార్ట్. సుమన్ గారు కూడా 17-18 తారీఖు డేట్స్ ఇచ్చాడు. అక్కడ కుమ్రవెల్లి బ్యాక్డ్రాప్లో ఈ సబ్జెక్టు ఇది 9 బ్రాహ్మణుల మీద ఎలా ఉంటుందనేది మీరు త్వరలో చూడబోతారు. ఇది 22 వరకు ఫస్ట్ షెడ్యూల్ అవుతుంది. నెక్స్ట్ మంత్లో మళ్ళీ సెకండ్ షెడ్యూల్ చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. యాక్చువల్లీ నేను సుమన్ గారిని చూడటం అనేది సాక్షాత్ వెంకటేశ్వర స్వామిని చూసినట్టయింది. అండ్ వాళ్ళ తేజం, వాళ్ళ ఉద్యోగం చూసేసి నేను అనుకోలేదు వాళ్ళు ఇంతసేపు కేటాయిస్తారని చెప్పేసి. నాది బిజీ షెడ్యూల్ చాలా. ఇంతకన్నా ముందు ఫిల్మ్ యాక్టర్స్ జయప్రద దగ్గర అటు ఇటు వాళ్ళకంతా నేను ఆస్ట్రాలజర్ అంతా చెప్తాను. నేను రామానాయుడు వాళ్ళ తరఫున కూడా అన్నపూర్ణ స్టూడియోస్ కాకపోతే ఏంటంటే నాకు రమేష్ గారు అని చెప్పేసి మా శిష్యుడు ఉన్నారు. ఆయన ద్వారా డైరెక్టర్ గారు పరిచయం మా దగ్గరికి వచ్చారు. దుమారం పేరు ఎలా ఉంది యాజ్ పర్ న్యూమరాలజీ ప్రకారం అంటే చాలా బాగుంది. దానిపైన కూడా వెంకటేశ్వర స్వామిని పెడుతూ ఏంటంటే దీని బ్యానర్ని సక్సెస్ఫుల్గా కావాలని చెప్పేసి నేనే అనలైజ్ చేసి దాని బ్యాక్గ్రౌండ్ అంతా నేనే సెట్ చేసి ఏంటంటే తనకి చెప్పడం జరిగింది. నాకు చాలా మనస్ఫూర్తిగా విశ్వాసం ఉంది. ఇక్కడ ఉన్న హీరోయిన్స్ కూడా చాలా బాగున్నారు అండ్
వాళ్ళలో కూడా చాలా వరకు చార్మింగ్ అండ్ చరిష్మెంట్గా ఉన్నారు. అండ్ ఈ ఫిల్మ్ సక్సెస్ అవుతుంది. అండ్ వెంకటేశ్వర స్వామి సాక్షాత్ పశుపతినాథుడైన శివుని ఆశీర్వాదంతో ఇక్కడికి వచ్చారు. మోరోవర్ సుమన్ గారి అమృత హస్తం కూడా చాలా మంచిది. ఇది ధన కనక వస్తు వాహన కీర్తి ఇత్యాది ప్రసాదిస్తాయని నాకు కాన్ఫిడెన్స్. 100% ఇది సక్సెస్ అవ్వాలని ఆ వెంకటేశ్వర స్వామిని పూజిస్తూ మీ అందరికీ ఆశీర్వదిస్తాను. అందరికీ నమస్కారం. ఈరోజు హెచ్ఎంటీ నగర్ ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడిలో ఈరోజు ఉన్నామండి. ఈరోజు కార్యక్రమం ఏంటంటే దుమారం అనే సినిమాకి పూజ కార్యక్రమం గుడిలో జరిగింది. ముందుగా గుడిలో ఉన్న కమిటీ వారికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు మాకు పర్మిషన్ ఇచ్చారు. ఇక్కడ పూజ కార్యక్రమం జరిగింది. అండ్ మెయిన్గా ఏంటంటే సినిమాకు సంబంధించిన పూజ కార్యక్రమం జరిగింది. అలాగే గురుగారు రాఘవేంద్ర గారు ఆయన ఆశీర్వాదాలు కూడా, ఆయన అస్ట్రాలజికల్గా న్యూమరాలజికల్గా ఆయన కొన్ని క్యాల్కులేషన్స్ చెప్పారు. ఇవన్నీ దైవ సన్నిధిలో మనం ఏంటంటే ఈరోజు ఆ ఫైలు క్లాప్ బోర్డు అందరూ వచ్చి పెట్టి ఆ దేవుడు ఆశీర్వాదం తీసుకొని ముందుకు వెళ్తున్నామండి. సో ముందుగా టెంపుల్ కమిటీ వారికి ధన్యవాదాలు చెప్తూ, నెక్స్ట్ సబ్జెక్ట్ ఏంటంటే నాకు డైరెక్టర్ జేఎల్బి శ్రీనివాస్ గారు, ఇది మా 3వ సినిమా. 3 సినిమాలు చేసినా మాకు 30 సినిమాలు చేసిన ఒక ఫ్రీడమ్ ఫీలింగ్ అండ్ ఒక అంటే ఎలా చెప్పాలంటే ఫ్రెండ్షిప్ ఇదంతా ఉంది. సో డైరెక్టర్ గారు కూడా ఏంటంటే ఒక మంచి డెడికేటెడ్ డైరెక్టర్. ఆయన వర్క్లో ఎక్కడ అసలు స్లో అనేది లేదు, చాలా ఫాస్ట్గా చేస్తున్నారు. సో ముందుగా ఆయనకి ఈ సినిమా దీనికి నేను ఆయన కంగ్రాచులేట్ చేస్తున్నాను. అలాగే ఒక నూతన హీరో మల్లిక్ బాబుని మనం సినిమా ఇండస్ట్రీకి తీసుకొస్తున్నాం. అలాగే ఈషా సో మంచి అందమైన ఒక హీరోయిన్. అండ్ ప్రియాన్షా అంటే ఇక్కడ ఉన్న 2 లేడీస్ పేరు చెప్తున్నాను, ఇంకా ఎంతమంది ఉన్నారు నాకు తెలీదు. అలాగే ఫస్ట్గా సినిమా చేయడానికి ముఖ్యంగా మనకు కావాల్సింది నిర్మాత. సో నిర్మాతగా ఆయన అండ్ కో ప్రొడ్యూసర్గా తిరుపతి రాజు గారు, ఇంకా ఆయన ప్రొడ్యూసర్ ఉన్నారు, ఆఫ్లైన్ ప్రొడ్యూసర్ ఉన్నారు, చాలామంది ఉన్నారు. సో ఏది ఏమైనా ఈ పిక్చర్ మంచి సక్సెస్ అవ్వాలి, అందరూ కోఆపరేట్ చేయాలి. ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ. సురేందర్ రెడ్డి గారు కెమెరామెన్ నాకు మంచి మిత్రుడు, చాలా సినిమాలు చేశాను. చాలా ఫాస్ట్గా పోయిన సినిమాలు అయితే నాకు అసలు డైలాగ్ నేర్చుకోవడానికి కూడా నాకు టైం ఇవ్వాల, అంత ఫాస్ట్గా ఆయన లైటింగ్ చేస్తారు. అట్ ది సేమ్ టైం ఒక మంచి కాంట్రిబ్యూటర్. అంటే సీల్ డిస్కస్ చేసినప్పుడు ఇలా పెడితే ఎట్లా, అలా పెడితే ఎట్లా అని చెప్పి ఆయన ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పిల్లర్స్ టు ది మూవీ అండి. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్పారు. ఇది పూర్తిగా ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా. అయితే నేను ఈ సినిమా ఒప్పుకోవడానికి మెయిన్ కారణం ఒకటి, శ్రీనివాస్ గారు డైరెక్టర్ ఆల్రెడీ నాతో చేశారు కాబట్టి సుమన్ ఈ సినిమాకి ఒక క్యారెక్టర్ చేస్తే బాగుంటుందంటే సుమన్కి క్యారెక్టర్ ఉంటేనే ఆయన పిలుస్తారు, లేకపోతే నన్ను ఆయన పిలవరు. సో ఏంటి క్యారెక్టర్ ఏంటని అడిగారు. అయితే ఇక్కడ ఒక నాయల్ బ్రహ్మ క్యారెక్టర్ అండి, బార్బర్ క్యారెక్టర్ మీరు చేస్తారా అన్న. ఆయన చెప్పిన వెంటనే నేను ఒప్పుకున్నాను. ఎందుకు ఒప్పుకున్నానంటే ఈరోజు మనం అందరూ ఉన్నామండి, మనం అందరూ అందంగా ఉండాలంటే మన హెయిర్ మనం కటింగ్ చేసుకోలేము. అలాగే ఫేస్కి కానీ బాడీకి కానీ చేయాలంటే ఒక బార్బర్ చేయాలి. చాలామంది ఏంటంటే వాళ్ళ అందం కోసం అక్కడికి వెళ్తారు. ఈరోజు ఇంగ్లీష్లో ఏంటంటే చాలా అంటే సొఫిస్టికేటెడ్గా స్పా అంటాం, సెలూన్ అంటాం, లేకపోతే ఇంకా రకరకమైన పేరు కాస్మెటిక్ సెంటర్ అంటారు. కానీ ఏదైనా అది ఒక బార్బర్కి సంబంధించిన ఒక వృత్తి అది. సో ఆ వృత్తిని గౌరవించాలి. ఆ విధంగా నేను మనసులో అనుకుని, ఎందుకంటే నాకు పర్మనెంట్గా గోపాలకృష్ణ అని చెప్పి ఒక హెయిర్ కటర్ ఉన్నాడు. అన్నమయ్య సినిమా చేసేటప్పుడు నేను తెల్లవారుజాము 3:30 లేచి 5 గంటలకి నేను మేకప్లో కూర్చుంటే 9 గంటలకి అయ్యేది. తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చినప్పుడు 6-9 అయింది. ఆ సమయంలో నాకు హెయిర్ కట్ చేయాలన్నా లేకపోతే ఏదైనా కొంచెం బాగా ఒళ్ళు నొప్పి ఉంటే మసాజ్ చేయాలి, ఏం చేయాలన్నా పాప అతను నేను చెప్పిన టైంకి అర్ధరాత్రి 2-2:30కి రమ్మంటే కూడా వచ్చి నాకు సేవలు చేసి, లేదా మధ్యాహ్నం పిలిచినా వచ్చి, రాత్రి పిలిచినా వచ్చి చేశారు. గోపాలకృష్ణని నేను మహారాజా హెయిర్ డ్రెస్సర్స్ వాళ్ళ పేరు, హైదరాబాద్కి వచ్చినప్పటి నుంచి నాకు పరిచయం. సో ఎప్పుడు నేను అనుకుంటాను మనం అంతా అందంగా ఉండాలి, నీట్గా కటింగ్ చేసుకొని బాగుండాలి, రంగు పూసుకోవాలి, లేకపోతే తలకి నూనె పెట్టుకోవాలంటే మనం చేసినా అంత అందంగా ఉండదు. సో కటింగ్ అంతకన్నా మన దేశం అంటే దరిద్రంగా ఉంటుంది. మనకి ఒక రూపం మనకి ఇచ్చిందంటే ఈ ఒక జాతి కాబట్టి వాళ్ళకి ఈ సినిమాలో నేను ఒక పాత్ర చేసి ఆ క్యాస్ట్ని నేను హైలైట్ చేయాలి. వాళ్ళ ఉపయోగం ఎంత ఉంది అనేది సొసైటీలో తెలియాలి.
ఎందుకంటే జనరల్గా ఏంటంటే అయిపోయిన తర్వాత మళ్ళీ మర్చిపోతాం, మళ్ళీ డబ్బులు ఏదో కట్టేస్తాం వెళ్ళిపోతాం, మళ్ళీ జుట్టు పెరిగినప్పుడు మళ్ళీ వస్తాం, మధ్యలో మర్చిపోతాం. అలా కాకుండా జీవితంలో మనకి ఎవరైతే సాయం చేస్తున్నారో వాళ్ళందరూ మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇంట్లో పనివాడైనా సరే, వంట మనిషి అయినా సరే, కార్పెంటర్ అంటే ఎలక్ట్రీషియన్ అయినా సరే, ఆ విధంగా నేను ఆలోచిస్తున్నాను. ఆ విధంగా ఇది ఆలోచించి ఈ క్యారెక్టర్ ఒప్పుకున్నాను. అయితే క్యారెక్టర్లో మలుపులు చాలా ఉన్నాయి, చాలా ట్విస్టులు ఉన్నాయి, హీరోకి బాగా సపోర్ట్గా ఉంది. సో సాధ్యమైనంత వరకు ఈ కమ్యూనిటీని, ఈ క్యాస్ట్ని ఏంటంటే వాళ్ళు ఉన్న ఒక త్యాగాన్ని, వాళ్ళు ఉన్న కష్టాలని, వాళ్ళ ఫ్యామిలీస్ పడుతున్న కష్టాలని మనం చూపించి అది పరిష్కారం ఏంటి ఆ విధంగా చేస్తూ కథలో ఎంటర్టైన్మెంట్ అలాంటిది చాలా ఉందండి. డైరెక్టర్ గారు అన్నీ అంటే కామెడీ, ట్రాజెడీ, యాక్షన్, ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ ఏమేమి కావాలో ఆ ఉన్న మసాలాలన్నీ ఆ డిష్లో ఆయన వేస్తారండి. దాంట్లో ఇదేదో నేను చెప్పాను చెప్పి ఇదేదో డాక్యుమెంటరీ సినిమా ఉంటుంది మీరు అనుకోవద్దండి. సో ఈ సినిమా బాగా ఆడాలి, మంచి డబ్బులు రావాలి, తొందరగా కావాలి. అండ్ హీరో హీరోయిన్ కూడా మంచి ఆర్టిస్టులందరికీ మంచి సినిమాలు వచ్చి వాళ్ళు మంచి ఉన్నత స్థాయికి ఎదగాలి, మంచి బిజీగా ఉండాలి. ఈరోజు నేను ఇండస్ట్రీలో ఇది నా 46వ సంవత్సరం. నాకు సపోర్ట్ ఇచ్చిన ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, టెక్నీషియన్స్, కో ఆర్టిస్ట్ వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తూ ఈరోజు ఇంకా ముందుకు వెళ్తున్నానండి. ఈరోజు సాయంత్రం నేను ఇందోర్ వెళ్తున్నానండి. అక్కడ ఒక హిందీ పిక్చర్ షూటింగ్కి వెళ్తున్నాను. మళ్ళీ 4 రోజుల తర్వాత వచ్చి మళ్ళీ డైరెక్టర్ గారికి 17, 18 నేను జాయిన్ అవుతున్నాను. సో ఈ కళామా తల్లికి నేను పాదాభివందనలు చేస్తూ ప్రజలందరికీ, నా అభిమానులందరికీ నేను పాదాభివందనలు చేసి నాకు ఇన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలో ఇచ్చి దగ్గర 750 సినిమాలు 10 భాషల్లో నేను చేసి ఇవన్నీ నేను ఊహించిన విషయం భగవంతుడు. అంటే మిరాకిల్ అనేది ఎప్పుడు ఉంటుంది, నమ్మకం మనం పెట్టుకోవాలి. మిరాకిల్ ఉంటుంది, భగవంతుడు ఉన్నారు, నమ్మకం మనం పెట్టుకోవాలి. సో కష్టపడి పనిచేయాలి, కష్టం లేకుండా ఏమీ లేదు, అప్ అండ్ డౌన్ ఉంటుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అందరూ టెక్నీషియన్స్, ఆర్టిస్ట్ అందరూ బాగుండాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు మీరందరూ వచ్చినందుకు, ముఖ్యంగా గురుగారు రాఘవేంద్ర స్వామిజీ వచ్చి ఆయన ఆశీర్వాదాలు ఇచ్చారు, ఈ పెద్దలు అందరూ ఆశీర్వాదాలు ఇచ్చారు. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మల్లాది వెంకటేశ్వర ఫిలిం బ్యానర్పై 7వ మూవీ నిర్మించడం జరుగుతుంది. అది శ్రీ జిఎల్బి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో డైరెక్టర్గా, నిర్మాతగా ఆయన చేయడం జరుగుతుంది. అందులో నాకు కో ప్రొడ్యూసర్గా అవకాశం ఇచ్చారు. అదేవిధంగా నాకు విలన్ క్యారెక్టర్, అందులో విలన్కి కొడుకు పాత్రగా నాకు ఇవ్వడం జరిగింది. దానికి నేను న్యాయం చేయగలుగుతా అని ఆయన నాకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఆ ట్రైనింగ్లో సూపర్ చేస్తున్నామని చెప్పడం జరిగింది. సినిమా కథ బాగుంది, అందులో విలన్ పాత్ర కూడా హైలైట్ ఉంది. ఆ పాత్ర నేను న్యాయం చేయగలుగుతా. ఈ కార్యక్రమానికి సుమన్ సార్ రావడం మాకు అందరికీ సంతోషకరం. ధన్యవాదాలు. నమస్కారం, నా పేరు ప్రియాంష. ఈరోజు మల్లాది వెంకటేశ్వర ఫిల్మ్స్ ప్రొడక్షన్ పైన ఒక మూవీ స్టార్ట్ అవుతుంది, దుమారం. ఇది చాలా మంచి మూవీ. దాంట్లో నేను కూడా వన్ ఆఫ్ ద లీడ్గా చేస్తున్నాను. శ్రీనివాస్ గారికి, సుమన్ గారికి, మొత్తం టీమ్కి నేను కాంపిటీషన్ చేస్తున్నాను. ఇంకా హీరో, హీరోయిన్, మొత్తం టీమ్కి, మనం విలన్ గారు కూడా మొత్తం టీమ్కి ఆల్ ద బెస్ట్. Hope this movie will be success and give a big hit. Thank you. నమస్కారం అండి, నా పేరు పాండుగౌడ్. జిఎల్బి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ మల్లాది వెంకటేశ్వర ఫిల్మ్స్ బ్యానర్పై ఈ చిత్రాన్ని దుమారం అనే సినిమాని చాలా గ్రాండ్గా సుమన్ గారి ముఖ్య అతిథిగా ఆధ్వర్యంలో చాలా గ్రాండ్గా జరుపుకోవడం జరిగింది. ఈ దుమారం సినిమాలో నాకు మెయిన్ విలన్ క్యారెక్టర్గా నేను చేస్తున్నాను. ఈ అవకాశం కల్పించిన జిఎల్బి శ్రీనివాస్ గారిని నేను చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే ఈ టీంలో సుమన్ గారితో చేయడం మాకు ఎంతో అదృష్టం. 46 సంవత్సరాల అనుభవం వల్ల వాళ్ళ అనుభవంతో అంత పెద్ద యాక్టర్తో చేయడం అనేది మాకు ఈ వెంకటేశ్వర స్వామి కల్పించిన అదృష్టంగా మేము భావిస్తున్నాం. అలాగే ఈ సినిమాకు కో ప్రొడ్యూసర్గా నిర్వహిస్తున్నటువంటి మన మిత్రుడు, మన హీరో గారు మల్లిక్ బాబు, మన హీరోయిన్స్ వీళ్ళందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ దుమారం సినిమా ప్రేక్షక గుండెల్లో దూసుకుపోతుందని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా. ఎందుకంటే ఇలా చాలా ట్విస్టులు ఉంటాయి. ఇలా అసలు ప్రేక్షకుడు అనేది ఎవరైనా సినిమా పోయినాక ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ నేను ఈ సందర్భంగా చెప్తున్నా, నేను ఒక సినిమా పిచ్చాను. ఏంటంటే 365 రోజులల్లో ఒక 65 రోజులు తీసేస్తే 300 రోజులు అది ఏ సినిమా అయినా సరే ఖచ్చితంగా ఫస్ట్ ఒక సినిమా పోయి ఉంటాను అనమాట. కాబట్టి నేను ఆ సినిమా చిన్నప్పటి నుంచి నాకు సినిమా మీద అభిమానంతో
ఆ జిఎల్బి శ్రీనివాస్ గారితో పరిచయం కావడం, నన్ను విలన్గా మంచిగా రూపుదిద్దుకోవడం, ఇలా మంచిగా నన్ను చాలా మంచి గట్టి విలన్గా నన్ను తయారు చేయించి నాకు యాక్టింగ్ ఇవ్వడం మొత్తం నేర్పించి చాలా చేస్తున్నందుకు కృతజ్ఞతలు చెప్తున్నాను శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. నమస్కారం, నా పేరు ఈషా. I'm playing a lead actress in this project. Really happy to be a part of Dumaram. Thank you to GLB Garu and also to Suman Garu for making me a part of this beautiful project. I'm really happy and it's so nice to have the entire cast today and I'm introduced to everyone. So thank you and really look forward to it. Thank you. Namaste. హాయ్, హలో, నమస్తే. నా పేరు మల్లిక్ బాబు. మాది భద్రాచలం అండి. చిన్నప్పటి నుంచి ఊహ తెలిసినప్పటి నుంచి సినిమా అంటే పిచ్చి ప్యాషన్. సో నేను ఎంబీఏ చేశాక ఇక్కడ బిజినెస్ అనలిస్ట్ కింద వర్క్ చేశాను. 2021 ఫస్ట్ లాక్డౌన్ తర్వాత 1 fine day I got a pink slip. సో చాలు నీ సర్వీసెస్ అన్నారు. అట్ ద వెరీ సెకండ్ ఐ హ్యావ్ డిసైడెడ్ ఏం చేయాలి అనుకుంటే నా ప్యాషన్ పర్సూ చేయాలని చెప్పి డిసైడ్ అయిపోయాను. సో ఆ జాబ్ పోయిందన్న బాధ నాకు లేదు, బట్ ఐ గాట్ ఎ ఛాన్స్ విత్ జిఎల్బీ సార్. జనరల్గా సినిమాల్లో హీరోలకి మాస్ క్యారెక్టర్ అనేది ఒక 5-10 years అయ్యాక దొరుకుతుంది. బట్ నాకేంటంటే నా డెబ్యూ సినిమాలోనే నాకు ఒక మాస్ క్యారెక్టర్ ఇవ్వటం జరిగింది. హీరో చాలా స్టోరీలో చాలా ట్విస్ట్లు ఉన్నాయి, అవి ఇప్పుడు రివీల్ చేస్తే స్పాయిల్ అవుతుంది కాబట్టి చేయట్లేదు. బట్ డెఫినెట్లీ ఈ దుమారం మూవీ నాకు, మా టీమ్కి, జిఎల్బీ సార్కి ఒక పెద్ద బ్లాక్ బస్టర్గా ఉంటుంది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ సుమన్ సార్. ఐఎమ్ ఎ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ సుమన్ సార్ అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ హిమ్ అగైన్. అందరికీ నమస్కారం. నా పేరు పల్లవి వినయ్ కుమార్. ఇంతకుముందు చిన్న క్యారెక్టర్ చేశాను, కానీ మా నాన్నవారి అభిమాని హీరోయిన సుమన్ గారితో చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చిన మన జిఎల్బీ శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. నాకు ఇచ్చే క్యారెక్టర్ నాకు పెద్దగా ఎంతవరకు చేయలేదు, కానీ ఫస్ట్ టైం ఇస్తున్నాడు. దాన్ని నేను కంపల్సరీ దాన్ని సాటిస్ఫై చేస్తా అని సార్కి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. సినిమా బాగా రావాలని అందరినీ మీ ఆశీస్సులని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. సిఎస్ ఆఫీసర్, ఇరిగేషన్ ఆఫీస్లో యాజ్ ఏ సూపరింటెండెంట్గా రిటైర్డ్ అయిపోయానండి. కంప్లీట్ 38 years సర్వీస్ చేశాను. ఎక్కడ ఒక చిన్న మిస్టేక్ కూడా చేయలేదు. సో దానివల్ల ఏంటంటే నాకు ప్రతి ఒక్క ఆఫీసర్ దగ్గర నుంచి గుడ్ నేమే వచ్చేసింది. అట్లా నేను చేసుకుంటూ ఉండగానే ఒకసారి ఎందుకు జిఎల్బీ గారి ఒక పేపర్లో యాడ్ చూస్తే సరే ఒకసారి నాకేంటంటే చిన్నప్పటి నుంచి ఫ్యాషన్ అనమాట. 5 years నుంచి చాలా ఇష్టం. పిక్చర్లలో చేయాలి, డ్యాన్సులు చేయాలి, సాంగ్స్ పాడాలి, డబ్బింగ్ చెప్పాలనేసి చాలా యాంగ్జైటీగా ఉండేదన్నమాట. సరే నాకు ఈ సర్వీస్ అనేది అయిపోయిన తర్వాత చూద్దాం అనేసి నా సర్వీస్ అయిపోయిన తర్వాత నేను ముందంజ వేసిన తర్వాత ఇంకొక ప్లస్ పాయింట్ సార్, మా అబ్బాయి బ్లాక్ బెల్టర్ సార్. మీ చేతి ద్వారానే గోల్డ్ది కాయిన్ ఇచ్చారు, మీరే ఇచ్చారు మా అబ్బాయికి. నేను ఎప్పుడు చాలా గర్వంగా ఫీల్ అవుతుంటాను సార్. అంటే ఇప్పుడు ఏంటంటే మీరు సినిమాలో విష్ణు కానివ్వండి, కృష్ణుడే కానివ్వండి, ఇంకేదో ఆయన కానీ మా అబ్బాయికి ఇచ్చారు చూశారు, అది చాలు సార్. నిజంగా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను నేను అసలు. బ్లాక్ బెల్టర్ సార్ ఆయనకి ఇచ్చారు అది సార్. సో దానివల్ల ఏంటంటే నాకు ఇప్పుడు జిఎల్బీ గారు కూడా ఒక మంచి ఆపర్చునిటీ కల్పించారు. కానీ చిన్నదా చితకదా కాదు క్వశ్చన్. ఆయన మంచివాడు, చాలా నమ్రతస్తుడు అనమాట. ఆయన సినిమాలో నేను చెయ్యాలనేసి ఒక అభిలాష, కుతూహలం అనమాట. దీనివల్ల ఏంటంటే నాకు ఇప్పుడు చిన్న పాత్ర ఇచ్చారు, రేపు పెద్ద పాత్ర ఇవ్వచ్చు. సో దానివల్ల మీరు అందరూ కూడా నన్ను ఆశీర్వదించి, అందరూ చిన్నలు పెద్దలు అందరూ కూడా నన్ను ఆశీర్వదించి నేను ముందుకెళ్ళాలనేసి నా అభిలాష. తర్వాత మన సినిమా చూశారు, సినిమా పేరే టైటిలే దుమారం. అంటే దుమారం లేపుకుంటూ వెళ్ళిపోవాలా, అంటే ఎటువంటి సీన్లు వచ్చినా, ఎటువంటి పిక్చర్లు వచ్చినా అన్నిటిని తట్టుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలని నా అభిలాష సార్. ఇది నా ఉద్దేశం. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఆపర్చునిటీ కల్పించినందుకు. నా పేరు ప్రవీణ్ కుమార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యూనిట్ దుమారం టీం అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండ్ చూడకండి. మన జిఎల్బీ శ్రీనివాస్ అన్న గారిని 7వ మూవీ ఉండడము చాలా సంతోషంగా ఉంది. అన్నకు కూడా మంచి 6 films కూడా మంచి పేరు వచ్చింది. అలాగే ఇంకా దానికి మించి మంచి టాప్ డైరెక్టర్ పొజిషన్లోకి వెళ్ళాలని కోరుకుంటున్నాను. నాకు ఇందులో కో ప్రొడ్యూసర్ అవకాశం ఇచ్చారు. అన్నగారు స్టోరీ చెప్పగానే మంచి బ్యాక్గ్రౌండ్లో తీస్తున్నారు. ఒక మంచి సబ్జెక్టు, ప్రతి ఒక్క
వ్యక్తులకు కూడా చూసిన వాళ్ళ ప్రతి ఆడియన్స్కి కూడా మనసులోకి వెళ్తుంది అనేసి ఇది మంచి సబ్జెక్ట్లో తీస్తున్నారండి. అందరికీ యూనిట్ పీపుల్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండ్ గుడ్ లక్ అండి. థ్యాంక్ యూ. ఇలాంటి సినిమాలు మరి ఎన్నో రావాలని కోరుకుంటున్నాను. అన్నకు మంచి సక్సెస్ అవ్వాలి, టీం అందరికీ కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. శ్రీ మల్లాది వెంకటేశ్వర ఫిలిమ్స్ బ్యానర్పై నిర్మించబోయే చిత్రం శ్రీ జిఎల్బి శ్రీనివాస్ గారు నిర్మించబోయే 7వ చిత్రం ఫుల్ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నా పేరు కత్తి కనకయ్య గౌడు. నేను హీరోయిన్ తండ్రి పాత్రగా చేస్తున్నా. నాకు ఇంత పెద్ద బాధ్యత అప్పగించినందుకు శ్రీనన్నకు థ్యాంక్స్ అన్న. దీనికి ప్రత్యేకంగా సుమాన్ గారు ప్రత్యేక పాత్ర చేసినందుకు సంతోషం సార్. మా టీం అందరూ ఈ దుమారం తోటి ఫుల్ సక్సెస్ అవుతామని కోరుకుంటున్నాం.